అనిత వర్సెస్ జోగులు పేటలో సెగలు. అనకాపల్లి లోక్సభ పరిధిలో ఉన్న కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేట. ఎస్సీ రిజర్వ్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు గెలుపొందుతూ వస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నుండి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు సమానమైన బలాలు కలిగి ఉన్నాయని ఒక అంచనా. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలుపొందిన గొల్ల బాబురావుకు కాదని రాజం ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులకు టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. వైసీపీ ఎన్నికల వ్యూహంలో భాగంగా దాదాపు సగానికి సగం నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ సంచలన కూర్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా కంబాల జోగులను పాయకరావుపేట నుంచి బరిలోకి దింపింది. అయితే ఇక్కడ 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన చెంగల వెంకట్రావు, 2019లో గెలిచిన గొల్ల బాబురావు వంటి వారు మళ్లీ టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. దానికి బదులు గొల్ల బాబురావును రాజ్యసభ సభ్యుడిగా చేసి పాయకరావుపేటలో యాక్టివ్ రోల్లో ఉండమని సూచించింది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో దిగుతున్న తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మొదటిసారి 2014లో ఇక్కడి నుంచి గెలుపొందింది. మంచి వాగ్దాటి, ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆమె తీరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టిలో పడి పోలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా ఎదిగింది. అయితే 2019 ఎన్నికల్లో లోకల్ తెలుగుదేశం నాయకులు, అంతర్గత పౌరులు అనితకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అనితను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీకి దింపారు తెలుగుదేశం నేతలు. కానీ తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు అనిత. అప్పటి నుంచి మళ్లీ పాయకరావుపేట కేంద్రంగా ఆమె తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ దూసుకుపోతున్నారు. ఈనాటి వర్గపోరుతో ఆమెను వ్యతిరేకిస్తున్నా సరే ఇవేవీ ఖాతరు చేయకుండా అందరినీ కలుపుకొని వెళ్తానని అంత చెప్తున్నారు. ఇక వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న కంబాల జోగులు 2014, 2019లో రాజం నుండి గెలుపొంది పాయకరావుపేటలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఇక్కడ వైసీపీ క్యాడర్ జోగులకు ఏమాత్రం సపోర్ట్ చేస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్న. అటు అనిత అంతర్గత వర్గపోరుతో, ఇటు జోగులు కొత్తగా వచ్చిన నియోజకవర్గంతో ఎవరి సత్తా ఏమిటో చూపించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ పథకాలు ఖచ్చితంగా తనను గెలిపిస్తాయని జోగులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అనిత కూడా గత తెలుగుదేశం పార్టీ హయాంలో పాయకరావుపేటలో అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధిని ఇప్పుడు తమను ఆదరిస్తుందని అనిత నమ్ముతున్నారు. వేచి చూద్దాం పాయకరావుపేటలో గెలుపు ఎవరిదో అని. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.